హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. చపాతీ, ఫుల్కా, రోటీ, రైస్లోకి చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి వేసుకొని మూత మూసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని మీడియం సైజులో ఉండేది ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో 2 బాగా పండిన టమాటా పళ్ళు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటిని బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల చిక్కుడుకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని పొడిని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత సిరిక్కాయంత చింతపండును నానబెట్టుకొని ఇందులో కేవలం గుజ్జు మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులో బాండీలో ఉండేది కుక్కర్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. కుక్కర్కు ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. కొద్దిసేపు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఈ చిక్కుడుకాయ కూరను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.